కామాత్మాన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. పద అర్థం చూద్దాం రండి. కామాత్మనః కోరికలతో నిండిన మనస్సు కలవారు, స్వర్గపరాః స్వర్గ ప్రాప్తిని పరమ లక్ష్యంగా భావించేవారు, జన్మ కర్మ ఫల ప్రధాం పునర్జన్మకు కారణమయ్యే కర్మఫలాలను ఇచ్చే, క్రియా విశేష బహుళాం విభిన్నమైన పూజలు యజ్ఞాలు హోమాలు మొదలైన అనేక కర్మలతో నిండిన, భోగ ఐశ్వర్య గతిం భోగం మరియు ఐశ్వర్యానికి దారితీసే మార్గాన్ని ప్రతి అనుకరించే. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కోరికలతో నిండిన మనసు కలిగిన వారు స్వర్గ ప్రాప్తిని పరమ లక్ష్యంగా భావించి వేదాలు చెప్పిన అనేక యజ్ఞాలు కర్మలు పూజలను చేసి భోగం ఐశ్వర్యం కలిగించే మార్గాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం 2వ అధ్యాయం 42వ శ్లోకానికి కొనసాగింపు. 42వ శ్లోకంలో జ్ఞానం లేని వారు ఆకర్షణీయమైనటువంటి వేద మాటల్లో మునిగి ఉంటారని చెప్తారు. అయితే ఈ శ్లోకంలో స్వర్గం భోగం ఐశ్వర్యం లాంటి ఫలాల కోసం కర్మలు చేస్తారని వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.